లేని వ్యక్తి ఓకే ఓకే వివేక్ బాబు గారు ఓకే 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 శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. రండ్రా చూసుకున్నా కొడకలు చెప్పులతో కొడతా పీకలు పిసికేస్తా. హలో, అవన్నీ ఊరికే మాట్లాడలేదు. 3.5 ఏళ్ల పాటు లంభాషలు దెంభాషలు మాట్లాడితే అప్పుడు చెప్పులు తీసుకొని చూపిస్తాను. నేను నీలాంటి వాళ్ళకి కాదు, నీలాంటి వాళ్ళకి అలాగే మాట్లాడాలి. 3.5 ఏళ్ల పాటు మాట్లాడారు కదా, 3.5 ఏళ్ల పాటు ఊరికే ఫస్టే మాట్లాడలేదు. మొదలుపెట్టిన భాష 2020 జనవరి 11వ తారీఖున కాకినాడకి వెళ్ళు, కాకినాడకి వెళ్ళి చూసుకో నీ భాష ఎక్కడ మాట్లాడారో భాష అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ వచ్చి నీతులు చెప్పకు నువ్వు, ఇక్కడికి వచ్చి నీతులు చెప్పకు నువ్వు. ఇక్కడ వినేవాళ్ళు లేడు నీకు. అక్కడికి వెళ్తే మొదట 2020 జనవరి 11వ తారీఖు వెళ్ళు, ఇక్కడికి వచ్చి దా భాష మాట్లాడు, దే భాష లా భాష మాట్లాడు, వాళ్ళని పోయి అడుగు. ఎవడు మాట్లాడారో 3.5 ఏళ్ల పాటు వాళ్ళని పోయి అడుగు. ఇక్కడికి వచ్చి పల్లి క్రీస్తద్దు ఏ అని ఒక్క నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారు కంపు కొడుతుంది, పోయి కడుక్కో. నీతులు చెప్తాను ఇంటికి వచ్చి దా భాష వాళ్ళని పోయి అడుగు. మళ్ళీ వచ్చి అడుగుదు చంపుతామన్నారు. పెద్ద వచ్చేస్తాడు ఎగరేసుకుంటా క్రీచుకుంటా, మాకు చేత కాదట్టు. నీకన్నా 10 ఇంతలు మాట్లాడతా, 10 ఇంతలు మాట్లాడతాము. ఏదో పెద్ద వచ్చేసాడు పల్లి తినిచ్చుకుంటా ఏ అని. మాట్లాడతా ఏ క్వైట్ గా ఉంటున్నామని ఏదో పల్లి పిలుచుకుని ఏదో పెద్ద సెటిల్ వేస్తాడావు. రోజు ముయిరా పెద్ద మాట్లాడతావు కానీ ముయిరా స్వామి నువ్వు ముయిరా స్వామి మాకు తెలుసు కానీ ఆయన గబ్బు భరించలేకపోతున్నావు. ఆపు నీది ఆపు వెళ్ళలేకపోతున్నాం. సిపిఎస్ రద్దు అన్నాడు. మరి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో సిపిఎస్ స్కీమ్ సిపిఎస్ ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నడుస్తుందా, లేకపోతే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ నడుస్తుందా? సిపిఎస్ ని రద్దు చేశామా లేదా మా గవర్నమెంట్ లో? దాన్ని జిపిఎస్ స్థానంలోకి తీసుకొచ్చామా లేదా? రద్దు చేసి జిపిఎస్ లో తీసుకొచ్చామా లేదా? లేక వివేక్ బాబు సంస్కారం మీ నీతులు ఆయన మాత్రమే చదువుతాడు, పక్కన మాత్రం పాటించకూడదు. నేను ఫస్ట్ నుంచే చర్చా కార్యక్రమాలు ఎవరిని తప్పుదో పట్టించలా. ఈ రోజు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చింది అదే జెండా కూలి, నేను మాట్లాడుతుంటే ఆపితేనే మాట్లాడతాను, సంస్కారం లేనన్నది అదే జెండా కూలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మధ్యలో ఒక్క నిమిషం సార్ ఎవరైనా సరే వివేక్ బాబు గారు కానీ శేఖర్ రెడ్డి గారు కానీ వ్యక్తిగత అంశాలు వద్దండి ప్లీజ్. ఓకే ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే టైం అవుతుంది. ఓకే అండి ఓకే వివేక్ బాబు గారు, శేఖర్ రెడ్డి గారు, రాఘవేంద్ర గారు, అలాగే అక్షర్ సత్యం గారు, సో నలుగురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ చర్చా వేదికలో పాల్గొన్నందుకు. సో ఇది వాటి హాట్ టాపిక్. సో